కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ కి గుడ్ న్యూస్. ఇండియాకి ఆ కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే వస్తున్నారట. ఇండియాకి వస్తున్నా నా జీవితాన్ని భవిష్యత్తును రాజ్యాంగం చేతిలో పెడుతున్నానంటూ అభిజిత్ దీప్కే ఒక ట్వీట్ చేశారు. నన్ను ఎయిర్పోర్ట్ నుంచే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం కూడా భయపడిపోతున్నారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వెళ్తా. ఎవరు ఎయిర్పోర్ట్కు వెళ్లకుండా అక్కడికే వచ్చేయండి. ఎయిర్పోర్ట్కి ఎవరు రావాల్సిన పనులు డైరెక్ట్గా పార్లమెంట్ పోలీస్ స్టేషన్కి వచ్చేయండి, స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి. పిఎస్లో పర్మిషన్ తీసుకొని జంతర్ మంతర్ దగ్గర రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నిరసన చేద్దాం. ఎయిర్పోర్ట్లో ఎక్కడా ఎవరికి సమస్య రాకూడదు అని చెప్పి అభిజిత్ దీప్కే అంటున్నారు. నాకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉంది. మనకు శాంతియుతంగా నిరసన చేసేందుకు పర్మిషన్ దొరుకుతుందని నమ్మకం కూడా ఉంది. నేను గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్, నెహ్రూ అభిమానిని. అన్నిటికంటే ఎక్కువగా భారత రాజ్యాంగాన్ని నమ్ముతాను. ప్రజాస్వామ్యంలో మాట్లాడేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. ఎన్నాళ్ళని భయపడుతూ బతుకుతాం. భారత్ ఏదో ఒక పార్టీది కాదు, మనందరిది అంటూ అభిజిత్ మాట్లాడుకొచ్చారు. సో ఆయన ఒక ట్వీట్ చేశారు, ఒక వీడియో కూడా విడుదల చేశారు. సో ఇటీవల కాలంలో నీట్ ఎగ్జామ్ పేపర్కి సంబంధించిన విషయం పైన లీక్ విషయంలో ఆయన అంటే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తోంది. కొంతమంది ఆల్రెడీ రోడ్డుకి ఎక్కువ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ నీట్ పేపర్తో పాటుగా సిబిఎస్ఈ కరెక్షన్ విషయంలో కోయం ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అటువంటి ఆ సంస్థ పైన, ఆ సిబిఎస్ఈ అధికారుల పైన, ముఖ్యంగా హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన పైన ఫైట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు రికౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఒక రచ్చ నడుస్తోంది. ఇదే సమయంలో అభిజిత్ దీప్కే వచ్చి ఇప్పుడు దాని విషయంలోనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానని చెప్పి చెప్తున్నారు. మనం ట్వీట్ చూడొచ్చు. ఆన్ ద వే టు ఇండియా లివింగ్ మై ఫేట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం చేతిలో నా జీవితాన్ని పెట్టి నేను భారత్కి వస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో అభిజిత్ దీప్కే మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఒకసారి నేను మాట్లాడారో చూద్దాం. The security forces. तो मैं सब आप लोगों से अपील. हेलो एवरीवन, आई हैव एन इम्पोर्टेंट मैसेज फॉर यू ऑल. मैं देख रहा हूँ बहुत सारे लोग एयरपोर्ट के लिए आने को तैयार है और मुझे नहीं लगा था कि इतना बड़ा रिस्पांस आएगा, इतना ज्यादा रिस्पांस आएगा. तो अभी मैं आप सबसे रिक्वेस्ट करता हूँ कि प्लीज सभी लोग एयरपोर्ट ना आए, क्योंकि हम नहीं चाहते कि हमारे वजह से किसी को कोई डिफिकल्टी हो, किसी को कोई प्रॉब्लम हो. वी डोंट वांट टू क्रिएट एनी काइंड ऑफ इनकन्वीनियंस टू पीपल और टू द सिक्योरिटी फोर्सेस. तो मैं सब आप लोगों से अपील करता हूँ कि मैं एयरपोर्ट से पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाऊंगा, तो तब तक आप सभी लोग पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन ही आइए, एयरपोर्ट पर मत आइए, बिकॉज वी डोंट वांट टू क्रिएट एनी काइंड ऑफ प्रॉब्लम टू द पीपल. तो हमें इस चीज का भी ध्यान रखना है कि हमारी वजह से किसी को दिक्कत नहीं होनी चाहिए. एयरपोर्ट पर कहीं से भी किसी को दिक्कत नहीं होनी चाहिए, इसलिए हमें वहां भीड़ करने की जरूरत नहीं है. मैं खुद एयरपोर्ट से पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन आऊंगा